హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ లాజిక్ తెలుగు ఛానల్. ఈరోజు మన వీడియోలో శబ్దమైన ఎన్యూమరేషన్ ప్రాసెస్ని ఎఫెక్టివ్గా చేసి ప్లస్ దాన్ని అనలైజ్ చేసేదానికి వాడబోయే సుడోమి అనే ఒక టూల్ గురించి డీటెయిల్గా చూడబోతున్నాం. ఈ సుడోమి అనే టూల్ వచ్చి చాలా యూస్ఫుల్ టూల్. ఎందుకంటే మీరు శబ్దమైనని స్కాన్ చేసి దానిపైన ఎన్మ్యాప్ స్కాన్ రన్ చేయొచ్చు, గోబస్టర్ రన్ చేయొచ్చు, స్క్రీన్ షాట్స్ కూడా మనకి తీసేస్తుంది. సో ఇవన్నీ ఫీచర్స్ కలిగి ఉన్నదే ఈ సుడోమి అనే టూల్. దీన్ని మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫర్ ద డే. సో ఇప్పుడు చూసారంటే నేను ఈ సుడోమి అనే గిట్హబ్ రెపాజిటరీలో ఉన్నాను. ఈ టూల్ వచ్చి సబ్ ఫైండర్, సుడోమి, ఈ సబ్ లిస్టర్, ఈ మూడు టూళ్ళు సిమిలర్. దేనికంటే శబ్దమైన ఎన్యూమరేషన్ చేసేదానికి. ఈ సుడోమి అనే టూల్ వచ్చి శబ్దమైన ఎన్యూమరేట్ చేసి మనకి అనాలిసిస్ చేసి డేటా చెప్తుంది, అది కూడా చాలా తక్కువ టైంలోనే. సో ఇప్పుడు ఈ టూల్ని మనం ఇన్స్టాల్ చేసుకునేదానికి రెండు విధాలుగా చేయొచ్చు. ఫస్ట్ మనం ఈ రెపాజిటరీని క్లోన్ చేసుకోవాలి. ఈ లింక్లో నుంచి మీ యొక్క ఖాళీ మెషిన్లో క్లోన్ చేసుకోండి. ఖాళీ కానీ లేదంటే టెర్మెక్స్ అయితే క్లోన్ చేసుకున్న తర్వాత మీరు జస్ట్ ఆ డైరెక్టరీ లోపలికి వెళ్ళి దాన్ని మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను సుడోమి అనే డైరెక్టరీలో ఉన్నాను. ఇప్పుడు నేను క్లోన్ చేసిన తర్వాత మనకి ఈ డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. ఈ డైరెక్టరీ లోపల వచ్చారంటే సుడోమి అనేసి ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. దానికి ./sudomi అని కొట్టామంటే ఆ ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. -h ఇచ్చామంటే మనకి దీని యొక్క లిస్ట్ హెల్ప్ ఆప్షన్స్ అన్నీ వస్తుందన్నమాట. దీంట్లో ఇక్కడ చూసారంటే ఈ sudomi.conf అని ఇంకొక ఫైల్ ఉంది, ప్లస్ sudomi.api అనేసి ఇంకొక ఫైల్ ఉంది. sudomi.api అనే ఫైల్లో ఏమేమి ఉందని ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఈ క్యాచ్ చేసినాక ఇక్కడ చూసామంటే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ సెన్సిస్ కానీ లేదంటే వైరస్ టోటల్, ఇలాంటి వెబ్సైట్స్ యొక్క ఏపీఐ కీ మీ దగ్గర ఉన్నట్టయితే దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తే మనం శబ్దమైన ఎన్యూమరేషన్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ వెబ్సైట్స్లోకి వెళ్ళి ఆ ఏపీఐస్ ఏమేమి శబ్దమైన్స్ ఉన్నాయి అనే డేటాని మనకి రిట్రీవ్ చేసి ఇస్తుంది. సో మన దగ్గర షోడన్ కానీ వైరస్ టోటల్ ఇలాంటి వెబ్సైట్స్ యొక్క కీ కనుక ఏపీఐ కీ ఉన్నట్టయితే మనం ఇక్కడ పార్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ సుడోమిని ఇన్స్టాలేషన్ మనం చూసాము. దీంతో పాటు మనం ఇంకా కొన్ని టూల్స్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఈ గో గెట్ ఈ కమాండ్ యూజ్ చేసి మనం HTTP ప్రోబ్ అనే సాఫ్ట్వేర్ టూల్ని ప్లస్ గోబస్టర్ అనే టూల్ని మనం ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే దీన్ని బట్టి గోబస్టర్ని బట్టి డైరెక్టరీస్ని ఎన్యూమరేట్ చేస్తుంది. HTTP ప్రోబ్ అనే టూల్ని యూజ్ చేసి మన దగ్గర దొరికిన శబ్దమైన్స్ని లైవ్గా ఉన్నాయా లేదా అని అనాలిసిస్ చేస్తుంది అన్నమాట. సో దీనికి మీరు గో లాంగ్వేజ్ కంపైలర్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ సెటప్ అయిపోయిన తర్వాత మీరు ఈ సుడోమి డైరెక్టరీలోకి వెళ్ళినాక PIP ఇన్స్టాల్ అనేసి ఒక కమాండ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డైరెక్టరీలోకి వెళ్ళిన తర్వాత మీరు ఈ కమాండ్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఈ సుడోమికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటిని ఇవి ఫుల్ఫిల్ చేస్తాయన్నమాట. ప్లస్ మీ యొక్క ఖాళీ మిషన్ కానీ టెర్మినల్స్లో కంపల్సరీగా ఎన్మ్యాప్ ఉండాలి, HTTP ప్రోబ్, గోబస్టర్, ఈ మూడు టూల్స్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. లేదంటే ఈ టూల్ కూడా ఎఫిషియెంట్గా మీకు యూస్ అవ్వదు. అవి మాత్రమే కాకుండా ఇక్కడ apt-get ఈ కమాండ్ కూడా ఎంటర్ చేయాలి. ఈ JQ అనే కమాండ్ ఎందుకంటే మన యొక్క అవుట్పుట్ కనుక JSONలో కావాలి లేదంటే JSONలో వచ్చినట్టయితే ఆ మ్యానిపులేట్ చేసేదానికి ఇది కావాల్సి ఉంటుంది. రెండోది ఎన్మ్యాప్ అనేది ఈ కమాండ్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, సెటప్ చేసుకోవాలి అనేసి మనకి ఐడియా వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు మనం దీని యొక్క హెల్ప్ ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇక్కడ చూసామంటే దీని యూసేజ్లోకి వస్తే దీనికి స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. పెద్ద డిఫికల్టీ ఉండదు అండర్స్టాండింగ్లో. మనం డైరెక్ట్గా మనకి ఏం కమాండ్స్ కావాలో ఆ కమాండ్స్ అన్నింటినీ పాస్ చేసామంటే మన యొక్క టాస్క్ అయిపోతుంది. సో మనం ఫస్ట్ దీని యొక్క హెల్ప్ ఆప్షన్స్ని అర్థం చేసుకుందాం. సో ఇక్కడ -all అని ఉంది. -a అంటే -all అంటే అన్ని టెక్నిక్స్ని ఆటోమేటిక్గా అదే పర్ఫామ్ చేస్తుంది. -b అంటే శబ్దమైన్స్ని బ్రూట్ ఫోర్స్ చేసి ఐడెంటిఫై చేస్తుంది. దీని దగ్గర ఆల్రెడీ ఒక డిఫాల్ట్ లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ని యూజ్ చేసి మన డొమైన్కి అపెండ్ చేసి ఆ డొమైన్ ఉందా లేదా అనేసి వెరిఫై చేస్తుంది. -d అంటే మనం ఏ వెబ్సైట్ని లేదా paypal.com లేదంటే స్టార్బక్స్, హ్యాకర్1 అలాంటి వెబ్సైట్ నేమ్ ఇవ్వాలి. ఇది మ్యాండేటరీ ఆప్షన్ అనమాట. దాని తర్వాత ఈ -o అంటే మనకి అవుట్పుట్ లాగా స్టోర్ చేయమని చెప్పి మనం చెప్తున్నాం.
-s అంటే సోర్స్, అంటే ఏమేమి సోర్సెస్ లైక్ ఏలియన్ వాల్ట్ లేదంటే వైరస్ టోటల్, షోడన్ ఇలాంటి సోర్సెస్ని సోర్స్ అంటారు. సో దాని తర్వాత ఆప్షన్ చూసారంటే -T అంటే టేక్ ఓవర్. మన దగ్గర సబ్డొమైన్స్ దొరికాయి కదా, ఆ దొరికిన సబ్డొమైన్ టేక్ ఓవర్ చైన్ వల్ల అవుతుందా లేదా అనే స్కాన్ చేసేదానికి -టేక్ ఓవర్ అనే ఆప్షన్ని మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి -PS అంటే పింగ్ స్వీప్. మనకు వచ్చిన ప్రతి సబ్డొమైన్ని పింగ్ చేసి చెక్ చేస్తుంది ఇది లైవ్గా ఉందా లేదా అనేసి. ఈ -RS చూసారంటే మన యొక్క వెబ్సైట్ లేదంటే సబ్డొమైన్ని రిజాల్వ్ చేస్తుంది. ఈధర్ ఏ రికార్డ్స్ కానీ NS రికార్డ్స్కి రిజాల్వ్ చేసి ఈ సబ్డొమైన్ ఉంది లేదు, దీని యొక్క IP అడ్రస్ ఇది అనేసి మనకి చూపిస్తుంది. దాన్ని నేను మీకు స్కాన్ చేసేటప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ -SC అనే ఆప్షన్ చూసారంటే మనకి ఆ సబ్డొమైన్ యొక్క స్టేటస్ కోడ్ చూసేదానికి యూస్ అవుతుంది. -NT చూసారంటే Nmapలోని టాప్ పోర్ట్స్ని స్కాన్ చేసేదానికి ఈ కమాండ్ని ఇన్వోక్ చేస్తారు. దీన్ని ఇన్వోక్ చేయగానే Nmap యాక్టివేట్ అవుతుంది. -SS చూసారంటే స్క్రీన్ షాట్ తీసేదానికి. మన డొమైన్ కనుక ఏదైనా యాక్టివ్గా ఉండి దొరికినట్టయితే దాన్ని స్క్రీన్ షాట్ తీసేదానికి ఈ -SS అనే కమాండ్ యూస్ చేయొచ్చు. -NP చూసారంటే నో ప్యాసివ్ అకౌంట్ చెయ్యొద్దు, ప్రోబ్స్ని పంపించొద్దు అని చెప్పడానికి. సో ఈ కమాండ్స్ అన్నిటిని ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతుంది అనేసి మనం ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనము ఈ సుడోమి -H ఇద్దాం. ఇప్పుడు చూసారంటే నా దగ్గర టూల్ ప్రాపర్గా రన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ ఆప్షన్స్ని యూజ్ చేసి ఎలా స్కాన్ చేయడమో చూద్దాం. దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆప్షన్, దీని యొక్క సోర్సెస్ లిస్ట్ ఇక్కడ చూసారంటే ఆల్రెడీ ఇచ్చిండారు. హ్యాకర్ టార్గెట్ లేదంటే థ్రెట్ మైనర్ ఈ మాదిరిగా డిఫరెంట్ వెబ్సైట్స్ అయితే దీని దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సుడోమిని యూజ్ చేసి స్కాన్ చేద్దాం. -D నేను ఇప్పుడు పేపాల్ ట్రై చేస్తాను, paypal.com. -D అంటే డొమైన్ నేమ్ కాబట్టి. సో దీంతో పాటు మిగతా వేరేం ఆప్షన్స్ ఇవ్వచ్చు అనేసి ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇప్పుడు చూసామంటే మనము -D అని ఇచ్చేసి దాంతోపాటు -O ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకు అవుట్పుట్ కావాలి కాబట్టి. తర్వాత మనకి ఏ స్పెసిఫిక్ సోర్స్ నుంచి కావాలి అనేసి మనం ఆ స్కాన్ చేయొచ్చు. సో దాంతోపాటు పింగ్ స్వీప్ ఈ మూడింటిని ఇప్పుడు దాంతో RS ఈ కమాండ్ని కూడా మనం ఇన్వోక్ చేద్దాం. సో ఇప్పుడు చూసారంటే నేను సోర్స్ ఏం సెలెక్ట్ చేస్తానంటే వెబ్ ఆర్కైవ్ అనేసి ఒక సోర్స్ దీని దగ్గర ఉంది, దాని మట్టుగా నేను సెలెక్ట్ చేస్తాను. ప్లస్ -PS పింగ్ స్వీప్, -S క్యాపిటల్ S స్క్రీన్ షాట్ కోసం, తర్వాత -O లేదా -HTML. సో ఇప్పుడు చూసారంటే స్కానింగ్ జరుగుతుంది. దీని యొక్క బ్యానర్ కూడా ప్లస్ దాని యొక్క యూసేజ్ ఆప్షన్స్ అన్నిటిని లిస్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూసారంటే టార్గెట్ డొమైన్ paypal.com అనేసి లోడ్ చేస్తుంది, ప్లస్ ఆ డేట్తో పాటు మనకి ఈ లెక్క తీసుకుంటుంది. సో ఇప్పుడు ఇది ఈ వెబ్ ఆర్కైవ్ అనే సోర్స్ నుంచి డేటాని రిట్రీవ్ చేసేదానికి ట్రై చేస్తుంది. చూసారంటే డేటాని అయితే చాలా వరకు డేటాని ఇది కలెక్ట్ చేసి ఉండదు ఆల్రెడీ. సో చూసారంటే చాలా ఫాస్ట్ కదా. నార్మల్గా మిగతా టూల్స్ చూసారంటే చాలా స్లోగా ఉంటుంది. లైక్ నేను ఏమాస్ మీద ట్యుటోరియల్ చేయాలనుకున్నాను, కాకపోతే అది చాలా టైం తీసుకుంటుంది స్కానింగ్ చేసేదానికి. సో ట్యుటోరియల్ చేసేటప్పుడు అంత ఫ్లెక్సిబుల్గా లేదు, అందువల్ల నేను దాన్ని స్కిప్ చేసి డైరెక్ట్గా సుడోమికి వచ్చాను. దాన్ని ట్రై చేస్తాను ఇన్ కేసు ఏమాస్ మనకి యూస్ అవుతుంది అనేసి. వల్ల అయితే ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఇది ఇంత ఫాస్ట్గా మనకి సబ్డొమైన్స్ అన్నిటిని ఎన్యూమరేట్ చేసిస్తుంది. సో ఇది చూసారంటే టోటల్ 10 సబ్డొమైన్స్ దీనికి దొరికాయి paypal.com రిలేటెడ్గా. అవి చూసారంటే paypal.com, దాని యొక్క IP అడ్రసెస్, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనకి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సో ఇవన్నీ పారామీటర్స్ అనమాట, దాని యొక్క పారామీటర్స్ ప్లస్ దాని యొక్క సబ్డొమైన్స్ చూసారంటే. సో ఇక్కడ చూసారంటే ప్రోబ్ సబ్డొమైన్స్ ఫర్ వర్కింగ్ ఆన్ HTTP ఆర్ HTTPS అంటే
ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం HTTP ప్రోబ్ అనే ఒక టూల్ చూసాం కదా, ఆ టూల్ ఇక్కడ రన్ అవుతుంది. రన్ అయ్యి ఈ వెబ్సైట్స్ లైవ్గా ఉన్నాయా లేదా అనేసి వెరిఫికేషన్ చేసిస్తుంది. సో మళ్ళీ దీని యొక్క ఫర్దర్ ప్రాసెస్లో దీనికి ఇంకా 20 డొమైన్స్ దొరికాయి. సో ఇప్పుడు చూసారంటే ఇది చెక్ చేస్తుంది ఆ హోస్ట్ యొక్క లైవ్ స్టేటస్ ఏంటి అనేసి, ఎలా పింగ్ స్వీప్ యూజ్ చేసి. పింగ్ స్వీప్ అంటే ఏంటి, మనం -ps ఇచ్చాం కదా, దాని యొక్క ఆప్షన్ని బట్టి ఈ ICMP పింగ్ స్కాన్ అనేది చేస్తుంది. దాంట్లో ఏ అయితే పింగ్ అవుతున్నాయో దాన్ని లైవ్ అంటుంది, పింక్ అనేటి డెడ్ అంటుంది. సో ఇక్కడ చూసారంటే దాని స్టేటస్ డెడ్ ఇచ్చింది, అది లైవ్ అని ఇచ్చింది అది. ప్లస్ ఇక్కడ ఇంకా దానికి రిలేటెడ్గా మన -ss అని పెట్టాం కదా స్క్రీన్ షాట్ తీయమని, సో దానికి రిలేటెడ్గా ఏవో కొన్ని ఎర్రర్స్ ప్లేస్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి చూసారంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ సుడోమి అనే టూల్. ఇది ఇంకా మీరు ఆల్ సోర్సెస్ కనుక యూజ్ చేశారంటే మీకు ఇంకా చాలా డేటా అయితే దొరుకుతుంది. నేను ఆల్రెడీ ఒక స్కాన్ చేశాను, మీకు ఆ స్కాన్ యొక్క అవుట్పుట్ చూపిస్తాను. సో ఇప్పుడు చూసారంటే మనం ఇప్పుడు స్కాన్ చేసింది అవుట్పుట్ అనే ఫోల్డర్లో స్టోర్ అయి ఉంటుంది. అవుట్పుట్ ఫోల్డర్లోకి వెళ్దాం. ఇక్కడ చూసారంటే ఈరోజు డేట్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది అది. ఇక్కడ చూసారంటే నేను HackerOne Starbucks మీద ఆల్రెడీ స్కాన్ చేశాను. ఇప్పుడు paypal.com స్కాన్ చేశాను కాబట్టి దాని లోపలికి వెళ్దాం. ఇక్కడ చూసారంటే మనకి 4 ఫైల్స్ అయితే క్రియేట్ అయి ఉంది. ఒకటి చూసారంటే HTTP ప్రోబ్ సబ్ డొమైన్, అంటే HTTP ప్రోబ్ అనే టూల్ యూజ్ చేసి వచ్చిన రిజల్ట్స్. ఇక్కడ చూసారంటే మనకి దాని వల్ల ఐడెంటిఫై చేసిన సబ్ డొమైన్స్ లిస్ట్ ఇక్కడ ఉంది. ఇంకొకటి పింగ్ స్వీప్ ద్వారా ఐడెంటిఫై చేసింది. ఇప్పుడు పింగ్ స్వీప్ ద్వారా ఐడెంటిఫై చేసిన దాని యొక్క రిజల్ట్స్. సో దాని యొక్క రిజల్ట్స్ ఇక్కడ స్టోర్ చేసిండారు. ఒక వెబ్సైట్ లైవ్ ఉంది, మిగతా అన్ని డెడ్. నెక్స్ట్ చూసారంటే సబ్ డొమైన్. టోటల్గా మనకి ఎన్ని సబ్ డొమైన్స్ దొరికాయో ఆ సబ్ డొమైన్స్ మరియు దాని యొక్క IP డీటెయిల్స్ అనమాట. ఇది దీని యొక్క డిఫరెంట్ ఫార్మాట్లో ఉంది. సో ఇవన్నీ ఈ వెబ్సైట్ యొక్క రిలేటెడ్ డేటా. ఇప్పుడు స్క్రీన్ షాట్లోకి వెళ్దాం, మనకి ఏమైనా డేటా ఉందేమో. ఇక్కడ చూస్తే ఇంకా దానివల్ల ఇందాక ఎర్రర్స్ వచ్చినాయి కాబట్టి మనకి స్క్రీన్ షాట్స్ అయితే తీయలేకపోయింది. నేను ఆల్రెడీ ఒక కమాండ్ని ఫుల్ కమాండ్ ఒక స్కాన్ చేశాను, దాని యొక్క అవుట్పుట్ మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసారంటే నేను sudomi.sh -rs resolve -sc -nt for nmap scan -ss for screenshot domain name Starbucks అని ఇచ్చి ఒక ఫుల్ పోర్ట్ స్కాన్ని చేశానన్నమాట. దాని యొక్క రిజల్ట్స్ చూసారంటే ఇక్కడ చూసారంటే నాకు చాలా రిజల్ట్స్ అయితే వచ్చాయి. అన్నీ చూసారంటే పింగ్ స్వీప్ యొక్క స్టేటస్ డెడ్, లైవ్ అన్నట్టుగా. ప్లస్ ఇంకా చూసారు ఎన్ని సబ్ డొమైన్స్ అయితే మనకి ఆ రిజల్ట్స్ వచ్చాయి. ఇలాంటి సబ్ డొమైన్స్ని మనం ఫైనలైజ్ చేసుకొని దీంట్లోంచి ఏవేవి టేక్ ఓవర్కి ఫీజిబుల్ అనేది మనం వెరిఫై చేసుకొని స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఈ పింగ్ స్వీప్తో ఇంకొక బ్యూటిఫుల్ ఫీచర్ చూసారంటే ఇప్పుడు నెక్స్ట్ -rs అని మనం ఇంకొక ట్యాగ్ యూజ్ చేసాం కదా, దాని యొక్క యూసేజ్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసారంటే మనం ఇచ్చిన ప్రతి సబ్ డొమైన్ని రిజాల్వ్ చేసి దాని యొక్క IP అడ్రస్ కూడా ఇక్కడ నెక్స్ట్ పక్కనే ఇచ్చింది అది. సో దిస్ ఈజ్ ఇంకా మనకి చాలా యూస్ఫుల్ కదా. కొన్నిసార్లు ఒకే IPకి మల్టిపుల్ సబ్ డొమైన్స్ కూడా ఉంటాయి. సో ఆ విధంగా మనకి చాలా యూస్ఫుల్. ఒక్కొక్క IP అడ్రస్ రిజాల్వ్ చేసి ఇచ్చింది అది ప్రతి సబ్ డొమైన్తో పాటు. దాంతోపాటు ఏవి లైవ్గా ఉన్నాయి, ఏది డెడ్గా ఉన్నాయి అనేసి కూడా స్టేటస్ విత్ డిఫరెంట్ కలర్స్తో మనకి హైలైట్ చేస్తుంది. సో ఈ టూల్ మనకి రియల్లీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనం జస్ట్ యూటిలైజ్ చేసుకునేసి మీరు కనుక హార్డ్ కోర్ బగ్ బౌంటీ అంటారు అలాగా ఉన్నట్టయితే ఈ టూల్ని చాలా యూజ్ చేస్తారు. మ్యాక్సిమం ఇండస్ట్రీలో ఉండే మంచి బగ్ బౌంటీ హంటర్స్ అంతా ఇలా ఈ టూల్ని యూజ్ చేసి వాళ్ళ యొక్క క్లౌడ్ ప్లాట్ఫామ్లో రన్ చేస్తూ ఉంటారు. ఈ టూల్ ఆటోమేటిక్గా రన్ చేస్తుంది, ఇది ఇచ్చే రిజల్ట్స్ తీసుకునేసి వాళ్ళ యొక్క ప్రాసెస్లో యూజ్ చేస్తారు. దాన్ని అనలైజ్ చేసి వల్నరబిలిటీస్ ఐడెంటిఫై చేయడం అనేది చేస్తూ ఉంటారు బగ్ బౌంటీ హంటర్స్. సిమిలర్ ఇలాగనే మ్యాక్సిమం బగ్ బౌంటీ హంటర్స్ అంతా వాడేది ఇలాంటి టూల్స్ వాడతారు. ఎవరైతే ఈ సబ్ డొమైన్ ఎన్యూమరేషన్ ఇలాంటి ప్రాసెస్ని ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళంతా. సో ఇక్కడ చూసారంటే మనము -sc ఇచ్చాం కదా, అప్పుడు దానికి అర్థమైంది స్టేటస్ కోడ్.
ఇప్పుడు మన యొక్క ఒక్కొక్క సబ్డొమైన్ నేము దాని యొక్క స్టేటస్ కోడ్, ఆ స్టేటస్ కోడ్ 302, 400, 302, 500, డెడ్. ఈ -00 ఉంది కదా, ఇది లైవ్ కాదు, ఇది 500 అనేది ఎర్రర్ వచ్చింది. అది కాకపోతే స్టిల్ వీ కెన్ వర్క్ ఆన్ ఇట్. సో ఈ విధంగా మనకి ఒక వెర్బోస్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈ టూల్స్ అనేది ఇస్తున్నాయి. సో ఇప్పుడు చూసారంటే, సో ఇప్పుడు మనం ఇందాక స్టార్బక్స్ యొక్క రిజల్ట్స్ ఒకసారి చూద్దాం. సో స్టార్బక్స్ ఇక్కడ చూసారంటే సేమ్ సిమిలర్ రిజల్ట్స్, డిఫరెంట్ TXT ఫైల్స్ అయితే మనకి ఇక్కడ కనపడుతున్నాయి. సో పార్స్ సబ్డొమైన్స్ ఒక్కొక్క దాని యొక్క రిజల్ట్స్ చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి IP అడ్రస్ ఉన్నాయి, చాలా IP అడ్రస్, వాటి యొక్క సబ్డొమైన్ నేమ్స్, ఇలాగ చాలా డీటెయిల్స్ వచ్చాయి. సో నేను HTTP రిలేటెడ్గా ఉండే ఆ రిజల్ట్స్ చూద్దాం. సో ఇక్కడ చూసారంటే HTTPS దాని యొక్క స్టేటస్ కోడ్, మళ్ళీ దాని తర్వాత వచ్చే స్టేటస్, అది రీడైరెక్ట్ అవుతుంది, రీడైరెక్ట్ చేస్తుంది అనే మాదిరిగా 403 క్లయింట్ ఎర్రర్, ఫార్బిడన్. సో ఇలాంటి మనకి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవి ఇస్తున్నాయి. ఇంకా చూసారంటే subdomain.txt. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు వర్క్ విత్ దిస్ సుడోమి టూల్. నా యొక్క పర్స్పెక్టివ్లో చూసారంటే సుడోమి టూల్ అనేది మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అయిన టూల్ అనమాట. యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. సో ఈ విధంగా మనం ఈ సుడోమి అనే టూల్ యూజ్ చేసి ఒక వెబ్సైట్ యొక్క సబ్డొమైన్స్ అన్నిటిని ఎన్యూమరేట్ చేయొచ్చు. ఎన్మ్యాప్ స్కాన్ యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటుంది అనేసి సో ఇక్కడ చూసారంటే క్యాట్ ఎన్మ్యాప్ ఇస్తాం. ఇక్కడ చూసారంటే మనం యొక్క మనకు దొరికిన IP అడ్రసెస్లో దాని మీద పోర్ట్ స్కాన్ చేసి ఉంటుంది టాప్ పోర్ట్స్లో. సో ఈ IP అడ్రస్ దొరికింది, దాంట్లో 8443 ఓపెన్, దీంట్లో చూసారంటే 8443 ఓపెన్, దీంట్లో 80 ఓపెన్. సో ఈ విధంగా ఒక్కొక్క IP అడ్రస్లో ఏమేమి పోర్ట్స్ ఓపెన్ ఉన్నాయి ఆ డేటా కూడా మనకి చాలా తక్కువ టైంలో, ఒక్కొక్క IP అడ్రస్లో ఏమేమి పోర్ట్స్ ఓపెన్ ఉన్నాయి అనేసి చాలా తక్కువ టైంలో మనకి ఈ డేటా ఇస్తుంది. మిగతా ఏ టూల్ని కంపేర్ చేసినా కూడా ఈ టూల్ అంత టైం తీసుకోదు. నేను ఇంకొక వెబ్సైట్ మీద స్కాన్ చేశాను, దాని యొక్క రిజల్ట్స్ చూపిస్తాను, ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి. నేను HackerOne మీద స్కాన్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూసారంటే టాప్ పోర్ట్స్లో మనకి 80, 8080, 443, 8443 ఇలాంటి పోర్ట్స్ యొక్క రిజల్ట్స్ కూడా దొరికాయి. ఆ పోర్ట్స్ ఓపెన్ అని దాని యొక్క స్టేటస్ కూడా ఇస్తుంది. సో ఈ విధంగా మనం ఈ సుడోమి అనే టూల్ని యూజ్ చేసి మన యొక్క స్కానింగ్ ప్రాసెస్ని చాలా ఎఫిషియెంట్గా చేసుకోవచ్చు. ఈ వీడియో రిలేటెడ్గా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నేను చాలామంది కమెంట్స్ చదువుతున్నాను, టెలిగ్రామ్ గ్రూప్స్లో పోస్ట్ చేస్తున్నాను. టెలిగ్రామ్ పోస్ట్ కానీ లేదంటే మన ఛానల్ వీడియోస్ కింద పోస్ట్ కానీ నేను చూస్తున్నాను. లైక్ నాకు ఇది అర్థం కావట్లేదు, ఈ విషయం కాన్సెప్ట్ అర్థం కావట్లేదు, ఇది ఎలా చేయాలి అనేసి మీకు చాలా డౌట్స్ రావచ్చు. ఈ టూల్ వాడేటప్పుడు డౌట్ రావచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చి పోస్ట్ చేయండి. అక్కడ మీరు పోస్ట్ చేశారంటే నేను మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. నేను గ్రూప్లో మీరు పెట్టండి, ఒకటి మన గ్రూప్ మెంబర్స్ హెల్ప్ చేస్తారు, లేదంటే నేను ప్రతిరోజు గ్రూప్స్ చూస్తాను, దాని యొక్క రిజల్ట్స్, దాంట్లో ప్రతి ఒక్కరి కమెంట్స్ చదువుతాను, వాళ్ళు ఏం పోస్ట్ చేశారనేసి. సో ప్రతి ఒక్కరికి నేను రెస్పాన్స్ ఇస్తున్నాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అక్కడ పోస్ట్ చేయండి, సో దట్ మీరు లెర్న్ చేసుకోవచ్చు, మీకు హెల్ప్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, మరియు మీ వాల్యుయబుల్ కమెంట్స్ని కమెంట్ బాక్స్లో రాయడం మర్చిపోవద్దు.